లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనంలో దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. పరిసయ్యుడు దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆలయానికి వచ్చి, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా గొప్పవాడిని, నేను ఏ పాపం చేయలేదు, నేను వీరి వలె అబద్ధికుడిని కానీ, వ్యభిచారిని కానీ, తప్పుడు వ్యక్తిని కాదు, నేను ప్రతినిత్యం కూడా ఉపవాసం చేసేవాడిని, నా ప్రతి దానిలో కూడా నేను 10వ భాగాన్ని ఇచ్చేవాడిని, నేను చాలా నీతిమంతుడినని దేవుని ముందు మాట్లాడుకుంటూ ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడని. అని తర్వాత దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఒక సుంకరి ట్యాక్స్ కలెక్టరు దేవుని వైపు, ఆకాశం వైపు తన యొక్క శిరస్సు ఎత్తి దేవునితో మాట్లాడే ప్రార్థన చేసేటువంటి అర్హత కూడా తనకు లేదు అని తన గుండెలు బాదుకుంటూ, దేవా నేను పాపిని, నన్ను పాపిని అని చెప్పి పశ్చాత్తాపంతో దేవుని ముందు మొరపెడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. వారిద్దరిలో కూడా నేను నీతిమంతుణ్ణి అని తన స్వనీతి గురించి గర్వించేటువంటి ఒక పరిసయ్యుడు, టీచర్ ఆఫ్ లా, ఒక ధర్మశాస్త్ర బోధకుడు, ఆ వ్యక్తి కన్నా తను పాపి అని చెప్పి పశ్చాత్తాపడి దేవుని ముందు తన పాపాలు ఒప్పుకునేటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక సుంకరి నీతిమంతునిగా దేవుని ముందు కనపడ్డాడని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో కూడా, విశ్వాసుల్లో కూడా, సేవకుల్లో కూడా, అనేక మంది విశ్వాసుల్లో కూడా, మనలో చాలా మంది కూడా మనలో ఏ తప్పు లేదు అని సెల్ఫ్ ప్రైడ్తో, సెల్ఫ్ రైచియస్నెస్తో విర్రవీగుతూ ఉంటాము. చాలాసార్లు మన నీతిని బట్టి మనం గర్విస్తూ ఉంటాము. దేవుని ముందు చెప్పకపోయినా సరే, మాలో ఏ తప్పు లేదు కదా, మేము వ్యభిచారులము కాదు కదా, మేము దొంగలము కాదు కదా, మేము అవినీతి పరులము కాదు కదా, మేమంత రైచియస్ పర్సన్స్ కదా, చాలా నీతిమంతులము కదా అని చెప్పి మన గురించి మనం చాలాసార్లు మన నీతిని గురించి, మన సెల్ఫ్ రైచియస్నెస్తో గర్విస్తూ ఉంటాము, మన స్వనీతితో గర్విస్తూ ఉంటాము. మరి మందిరానికి వెళ్తూ ఉంటాము, ప్రతి ఆదివారం వెళ్తూ ఉంటాము, దశం భాగాలు ఇస్తాము, మరి ఉపవాసాలు చేస్తాము, ఎంత నీతిమంతులం అని చెప్పి మనలో ఉన్నటువంటి తప్పులను రికగ్నైజ్ చేసుకోకుండా, మనలో ఉన్నటువంటి పాపాలను గుర్తెరగకుండా దేవుని ముందు మనమే నీతిమంతులుగా, మనుషుల ముందు, దేవుని ముందు మనమే నీతిమంతులుగా భావిస్తూ ఉంటాము. ఎప్పుడైతే సెల్ఫ్ రైచియస్నెస్ అంటే స్వనీతి ఒక మనిషిలో ఉంటుందో, అంతరంగంలో ఉన్నటువంటి చాలా పాపాలు, వారు చేసేటువంటి చాలా తప్పులు వారికి తెలియకుండా స్వనీతి ముసుగు వేస్తుంది. చాలా మందిలో కూడా దేవుని యొక్క కృప, కనికరం వారి మీదకు రాకుండా ఉండడానికి చాలా రహస్యమైనటువంటి తప్పులు, పాపాలు, వారికి కూడా అర్థం కానిటువంటి తప్పులు, పాపాలు వారిలో ఉంటాయి. కానీ వారిలో ఉన్నటువంటి సెల్ఫ్ రైచియస్నెస్, ఆ స్వనీతి, వారు దేవుని వద్ద నుండి మరి కృపను పొందుకోకుండా, వారి యొక్క తప్పుల కొరకు, పాపాల కొరకు పశ్చాత్తాపడకుండా, వారిలో ఉన్నటువంటి రహస్య పాపముల గురించి మారు మనసు పొందకుండా, దేవుని యొక్క కృపకు దూరమై వారిని వారే నీతిమంతులుగా భావిస్తూ తమ జీవిత కాలం అంతా అలా గడుపుతూ ఉంటారు. ఆ స్వనీతి చాలా ప్రమాదకరమైనది. మనము ఏ విధంగా ఉండాలంటే, మనము ఆ సుంకరి వలె, ఆ ట్యాక్స్ కలెక్టర్ వలె ఉండాలి. మనలో ఉన్న స్వనీతి, మనం ఎలాంటి వారిమైనా సరే వాటిని బట్టి మనం గర్వించకూడదు, ఆ నీతిని బట్టి మనం పొగరుగా మాట్లాడకూడదు, మనసులో ఆ నీతిని తలంచుకోకూడదు. మనం ఎప్పుడు కూడా పశ్చాత్తాపంతో, దేవుని యొక్క వాక్యం పలుకుతుంది, ఈ లోకంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని. అలా ఎటువంటి నీతి మనలో లేదు, కానీ దేవుని కృపను బట్టి మనం నీతిమంతులుగా మనం ఎంచబడి ఉన్నామని తెలుసుకుని, ఇంకా ఏదో లోపాలు మనలో ఉన్నాయని తెలుసుకుని పశ్చాత్తాపడుతూ, దేవుని ముందు మనం శాంటిఫై చేసుకుంటూ, మారు మనసు పొందుకుంటూ, దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఎప్పుడైతే మనలో ఆ తప్పులు తెలుస్తాయో, ఆ తప్పులు బట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వారే దేవుని ముందు నీతిమంతులుగా ఎంచబడతారు. అలాంటి వారి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు, వారిని మాత్రమే నీతిమంతులుగా ప్రభు ఎంచుతాడు. మనము అనేక శ్రమలు, కష్టాలు, బాధల్లోంచి బయటపడాలంటే, దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఉండాలంటే మనలో ఉన్న స్వనీతిని తీసివేయాలి. ఈ మధ్య ఒక దైవజనులు మరి టీవీలో ఒక వాక్యము ఆయన చెప్తున్నారు. గొప్ప దైవజనులైనటువంటి ఆయన తండ్రి గారు ఒకసారి ఒక సంఘానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద తన కొరకు ప్రార్థించమని అడిగారంట.
ఆయన ఆ యొక్క సంఘ పెద్ద కొరకు ప్రార్థిస్తుంటే ఆవిడలో ఉన్నటువంటి తప్పులు పాపాలు అన్నీ కూడా ప్రభు చూయించినప్పుడు ఆయన వాటిని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆవిడ చాలా కోపగించుకుని ముఖమంతా చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి కోపంతో ద్వేషంతో వెళ్ళిపోయిందంట. ఆవిడ అనారోగ్యంతో చాలా శ్రమలు పాలైందని చెప్పి ఆయన తన యొక్క అనుభవాన్ని పంచుకుంటున్నారు. మన సహోదరి సహోదరులారా, మనం దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి అనేక పాపాలను దేవుడు మనకు బయలుపరిచినప్పుడు ప్రవక్తల ద్వారా కానీ సేవకుల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. స్వనీతి అనే ఒక ముసుగును వదిలిపెట్టి మారు మనసు పొందాలి. ఇప్పుడు దేవుని ముందు నీతిమంతులుగా ఎంచబడతాము. దేవునికి ప్రియమైన వారిగా మనము ఈ భూమి మీద జీవిస్తాము. విజయమున్నది